వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు స్థానిక లయన్స్ క్లబ్ నందు వావిలాల వెంకట రమేష్, సరళాదేవి మాజీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల చైర్మన్ వారిచే 20వ సంవత్సర సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఎంతో కన్నుల పండగగా ఆకర్షణీయంగా గొబ్బెమ్మలతో రంగులు, ముగ్గులు, గంగిరెద్దు విన్యాసాలు, విచిత్ర వేషాలతో, భోగిమంటలు, కోడి పందాలతో సరదాగా కనువిందు చేస్తూ అంబరాన్నంటాయి. ఇంఫాల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థినులు, లయన్స్ క్లబ్ ముఖ్య అతిథులు పర్వతనేని సుభాష్ బాబు, పాపారావు నాయుడు, ఉపేంద్ర, మేకా శ్రీరామ్, సురేష్, వంక రాజేశ్వరి, కాకరాల వేణుబాబు, డాక్టర్ డి సుబ్బారావు, సూర్యనారాయణరాజు, డాక్టర్ వికే పంకజాక్షన్, ఎన్ కొండయ్య, సిహెచ్ కృష్ణంరాజు, వేమ కోటేశ్వరరావు, గట్టి మాణిక్యాలరావు, దామెర రంగారావు, కిషోర్ కుమార్, సత్యనారాయణమూర్తి, సిహెచ్ సత్యనారాయణరావు, వి మురళీమోహన్ రావు, కొత్తపల్లి రవికుమార్, డాక్టర్ ఎస్ఎంవిఎస్ రాజు, మాదిరెడ్డి బాబూజీరావు, ఈపూరి సత్యనారాయణ, డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి, ఇంపాల్స్ కాలేజీ ప్రిన్సిపల్ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వావిలాల సరళాదేవి మాట్లాడుతూ, సాంప్రదాయం అంటేనే సంక్రాంతి, అంటేనే సాంప్రదాయాన్ని పాటించడం ఎంతో ఆనందంగా ఉంటుందని, ప్రతి హిందువు ప్రజలందరూ సంక్రాంతిని జరుపుకోవడానికి ఎంతో ఇష్టపడతారని, ముఖ్యంగా మనకు పంటలు పండి ధాన్యం చేతికొచ్చి సిరి సంపదలు వస్తాయి. ఆనందంగా ఈ పండుగను జరుపుకోవడానికి రైతులు, పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారని, కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే ఈ పండుగను ప్రతి సంవత్సరం ఇలా నేను జరపడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. మాది నెమల మాది చేయబెట్టకండి. సందాలు, కట్టాలు, బహుమతులు అందించి వారి జీవన మంది ఆ మహావిష్ణువు మరి పొందుతారని సలహా కోరుతున్నాము. సిద్ధేశ్వర, శ్రీశైలం మల్లన్న, కాశీలో నీ పేరు, నీ పేరు ఉన్నట్టు చెప్తాను, లేనట్టు చెప్తాను, కోరి చెప్తానమ్మ, కోరి చెప్తాను.
డైరెక్టర్ సార్ ఉపేంద్ర గారు, సుభాష్ బాబు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు పాపారావు నాయుడు గారు, వారి భార్య అరుణ గారు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మరి ఏ సంవత్సరం గవర్నర్స్ వారు వచ్చి మరి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం మరింత సంతోషకరమైన విషయం, ఫాస్ట్ గవర్నర్స్ అందరూ రావడమే కాకుండా నాకు ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ అయిన సుభాష్ బాబు గారు, ఉపేంద్ర గారు రావడం చాలా సంతోషమైంది. వారు వచ్చినందుకు మీడియా ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మరి ఎవ్రీ లైన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేసిన ప్రతి లైన్ మెంబర్స్ కి, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి సంబరాలకి నేను ప్రతి సేవా కార్యక్రమాలతో పాటుగా ఎప్పుడు మానకుండా సంక్రాంతి సంబరాలు చేయడానికి గల కారణం మీ అందరికీ తెలిసిన విషయమే. సంస్కృతి అన్న సాంప్రదాయం అన్న నాకు ప్రాణం. ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని, భావితరాలకి ఈ సాంప్రదాయాన్ని అందివ్వాలన్న ఏకైక లక్ష్యంతో నిర్విరామంగా ఇన్ని సంవత్సరాలు నేను సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాను. ఎందుకంటే ప్రతి భోగి మా కలిపి మన పెద్దలు మనకి పెద్ద పండుగ అని ఒక పండుగను మనకి సాంప్రదాయకంగా ఇవ్వడం జరిగింది. ఈ పెద్ద పండుగని ఎన్ని పండుగలను కలిపి పెద్ద పండుగగా మన హిందువులందరం మనం ఎంతో ఘనంగా చేసుకుంటాం. ప్రతి పండగకి కూడా ఒక ప్రత్యేకత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆవు నెయ్యితో మరి భోగి మంటను వెలిగించి గోవు పేడతో చేసిన పిడకల్ని అందులో వేసినట్లయితే ఆ పొగ నుంచి వచ్చే కాలుష్యం వల్ల మనిషికి ఎంతో ఎనర్జీ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా పోవడం జరుగుతుంది, క్రిమికీటకాలు నశిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ పొగ ఒక యాంటీబయాటిక్ అని. ఈ విధంగా సంక్రాంతి అంటే అనేక రకాల పిండి వంటలు చేసుకుంటూ దేవతలతో పాటు మన పెద్దల్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ భోజనాలు పెట్టడం మన సంస్కృతి. ఆ భోజనాల పేరుతో మనం పేదవాళ్ళకి భోజనాలు పెడతాం, వారికి దాన ధర్మాలు చేస్తాం, అటు వనకి ఆచరించిన వాళ్ళం అవుతాం. అలా మన సత్సంప్రదాయం వెనక ప్రతి ఒక్కటి కూడా మన పెద్దలు మనకి ఎంతో సైన్స్ తోటి ఉన్న విషయాలను అందులో ఇమిడ్చి పండగలు ఇవ్వడం. కనుమ రోజున మరి పశువులు అన్నిటినీ కూడా మనం అలంకరించి, అసలు ఈ రోజు పాడి పంటలు ఏందే మనం లేము, మరి అటువంటి ఆవులని ఎద్దుల్ని అందంగా అలంకరించి ఆ రోజు పూజిస్తాం. వాటి వల్లే మనకు భూమి మీద ఉండడం, పొలం పంటలు రావడం. అసలు ఈ పండగకి అలా కారణమే పొలాలన్నీ కూడా పండి పంట చేతికొచ్చి రైతులు ఆనందంగా ఉన్న సమయంలో ఈ సంక్రాంతి మనకి పెద్దలు ఇచ్చారు. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.